అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 'సాకి' హెచ్‌హెచ్ మన్రో రాసినటువంటి 'ద ఓపెన్ విండో' యొక్క సమ్మరీ అనేది మనం చూస్తున్నాం. తెరిచినటువంటి కిటికీ. ఏం కిటికీ? ఏంటి కథ? అసలెవరు దీనిలో పాత్రధారులు? ఇయన్నీ కూడా మనమైతే చూద్దాం. ఈ విధంగానే టోటల్ అన్ని పాఠ్యాంశాలు కూడా వివరించడం జరిగింది. సప్లిమెంటరీ రీడర్‌తో పాటు అండ్ టెక్స్చువల్ లెసన్స్ కానివ్వండి, అట్లానే గ్రామర్ కానివ్వండి, ప్రతీదీ కూడా వివరించబడింది. సింపుల్‌గా మీరు వీటినైతే ఐకార్డ్స్ ద్వారా పొందొచ్చు. మీరు మొబైల్‌లో చూస్తుంటే ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను టోటల్ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. 8థ్ క్లాస్ CBSE సిలబస్‌లో 7వ పాఠ్యాంశం సప్లిమెంటరీ రీడర్‌లో ఓపెన్ విండో అంటే తెరిచినటువంటి కిటికీ. ఏంటి అంటే ఇందులో క్యారెక్టర్స్ మనం చూసినట్లయితే మిస్టర్ నట్టెల్, ఫ్రాంప్టన్ నట్టెల్ వచ్చేసి మెయిన్ క్యారెక్టర్స్‌లో ఒకళ్ళు. ఫ్రాంప్టన్ నట్టెల్ ఇతను ఏంటంటే ఇతనికి కొంచెం నరాల వ్యాధి ఉంటుంది. అంటే ఎక్కువగా టెన్షన్ పడిపోతాడు. ఊరకనే ఒళ్ళంతా కూడా ఇతనికి ఏందంటే నరాలన్నీ కంపిస్తూ ఉంటాయి. టెన్షన్ పడిపోతుంటాడు చిన్న విషయానికి కూడా. డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికెళ్తే "నువ్వు అసలు కంగారు పడొద్దు. పెద్దగా పెద్ద పెద్ద ఎక్సర్‌సైజెస్ ఇట్లాంటివి నువ్వు అసలు చేయొద్దు. నువ్వు చాలా ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఉండాలి." అయితే ఇతను సిటీలో ఉన్నాడు కాబట్టి ప్రశాంత వాతావరణం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గో టు కంట్రీ. అంటే పల్లెటూరికి వెళ్తే బెటరు. ఎందుకంటే అక్కడ పచ్చటి వాతావరణం ఉంటుంది. చల్లని గాలి ఉంటుంది. మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా నువ్వు అక్కడుంటే బావుంటుంది అని డాక్టర్ గారి సలహా మేరకు ఇతను ఏం చేశాడంటే ఒక పల్లెటూరికి వెళ్ళాడు. ఈ కథంతా కూడా ఆ పల్లెటూరులోని ఒక ఇంట్లో జరుగుతుంది. ఎవరి ఇంట్లో అంటే మిసెస్ శాపిల్టన్ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క ఇంట్లో జరుగుతుంది. వీళ్ళకి ఈ ఫ్రాంప్టన్ నట్టెల్ ఎవరైతే ఉన్నాడో మిస్టర్ నట్టెల్ ఓ సిస్టర్ ఉంది. ఆమె పల్లెటూరులోనే ఉండొచ్చింది. 4 ఏళ్ల ముందు ఒక పల్లెటూరులో ఆమె అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఆమె ఏం చేసింది అంటే ఫ్రాంప్టన్ నట్టెల్ ఇంట్రోవర్ట్ కాబట్టి, అంటే పెద్దగా జనాలతో మాట్లాడడం అనేది ఉండదు కాబట్టి అతను ఏం చేశాడంటే ఆహ్, ఈ సిస్టర్ ఫ్రాంప్టన్ నట్టెల్ వాళ్ళ సిస్టర్ ఏం చేసిందంటే ఇంట్రడక్టరీ లెటర్స్ అనేవి ప్రొవైడ్ చేసింది. ఈ ఇంట్రడక్టరీ లెటర్స్ పట్టుకొని ఈ పల్లెటూరులోని ఇంటింటికి తిరుగుతున్నాడనమాట. తెలిసిన వాళ్ళ అడ్రస్‌లన్నీ కూడా ఈ 4 ఏళ్ల క్రితం ఉంది గదా! కాబట్టి వచ్చేసింది. సిటీకొచ్చేసింది. ఇప్పుడు సిటీ నుంచి ఇతను పల్లెటూరికెళ్ళాడు. ఇప్పుడు ఈ సిస్టర్ ఏం చేసిందంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆమెకున్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరి పేరు మీద ఇంట్రడక్టరీ లెటర్స్ ఇచ్చింది. ఉత్తరాలు పట్టుకొనెళ్తే సో అండ్ సో ఇతను మిస్టర్ నట్టెల్ నా బ్రదరే. ఇతనికి ఈ రోగం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనేది ఆ ఉత్తరాల సారాంశం. ఎందుకొచ్చాడు ఈ పల్లెటూరికంటే హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చాడు మిస్టర్ నట్టెల్. అయితే తను అనుకున్నది జరిగిందా లేదా? ఇతని నట్లన్నీ ఊడిపోయినాయా అంటే చూద్దాం. ఇక సిస్టర్ చెప్పుకున్నాం గదా! ఆ ఇంట్రడక్షన్ లెటర్స్ ఇయన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇతను ఇంట్రోవర్ట్. ఎవరితో కలవడు. ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్‌లో కూర్చొని ఉండిపోతాడంతే. ఆ విధంగా తప్ప వేరే అస్సలు ఎవరితో కూడా కలవడనమాట. అయితే ఇప్పుడు మిస్టర్ అలా ఇంటింటికి వెళ్ళి ఇంట్రడక్టరీ లెటర్స్ అయితే ఇచ్చుకుంటా వస్తున్నాడు. లెటర్స్ ఇస్తున్నాడు అందరికీ ఇళ్లల్లో. పరిచయం చేసుకుంటున్నాడు, వస్తున్నాడు. అలా వస్తున్న క్రమంలో మిసెస్ శాపిల్టన్ ఈమె కూడా ఫ్యామిలీ ఫ్రెండే. వీళ్ళ ఇంటికి వస్తాడు. ఎవరు అంటే మిస్టర్ నట్టెల్. ఎవరైతే నరాల జబ్బుందో అతను వస్తాడనమాట. ఈ మిస్టర్ శాపిల్టన్ పాపం పైన వర్క్‌లో ఉంటుంది. తన మేనకోడల్ని అటెండ్ అవ్వమని, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కూర్చోబెట్టమని మిస్సెస్ శాపిల్టన్ తన మేనకోడలైనటువంటి వెరాని కిందికి పంపిస్తుంది. ఈ వెరా ఎలాంటి అమ్మాయి అంటే 15 ఏళ్ల చాలా తెలివైనటువంటి గడుసమ్మాయి. చాలా తెలివైన అమ్మాయి ఇతరులని పక్కదోవ పట్టించడంలో, అప్పటికప్పుడే కథలల్లడంలో చాలా చాలా గొప్ప వ్యక్తి అనమాట ఈ అమ్మాయి. ఇక వెరా ఏం చేస్తుంది? ఇతని గురించి తెలుసుకుంటుంది. తెలుసుకొని మీకు మిసెస్ శాపిల్టన్ తెలుసా అంటే మచ్చుకు కూడా తెలీదు. ఆమె ఎలా ఉండిద్దో కూడా తెలీదు. ఆమె భర్త ఉన్నాడో లేదో తెలీదు.
అసలు నాకేమీ తెలీదండి. మా సిస్టర్ ఒక లెటర్ ఇచ్చింది. నేను పట్టుకొచ్చానని పిల్లతో మొత్తం జెప్పేసాడు. ఏం తెలీదు నాకు అనేసి. ఇక వెర ఆడుకుంది. ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది. సరిగ్గా ఇదే రోజు 3 సంవత్సరాల క్రితం. అంటే మీ సిస్టర్ 4 సంవత్సరాల క్రితం ఎళ్ళిపోయింది గదా! పాపం ఆ అమ్మ ఆమెకు కూడా తెలిసుండదు. తెలిసుంటే ఇంటికి పంపించేదే కాదు. 3 ఏళ్ల క్రితం ఒక దుర్ఘటన జరిగింది. ఏంటంటే మిసెస్ శాపిల్టన్ వాళ్ళ ఆయన, అలానే బ్రదర్స్ ముగ్గురు కూడా ఒక ఊబిలో పడి చచ్చిపోయారు. షూటింగ్‌కని వెళ్లారు. గన్నులు పట్టుకొని ఎళ్లారు. అండ్ భుజం మీద వాళ్ళ కోట్లు యేసుకొని వెళ్లారు. ఎళ్ళిన వాళ్ళు రాలా. జనరల్‌గా ఏందంటే అంతా బాగుంది. ఎప్పుడు అయి పచ్చటి గడ్డి భూములుండేయి. పాపం తెలియక ఊబిలో చిక్కుకుపోయారు. వాళ్ళతో పాటు స్పానియల్ కుక్క కూడా ఉంది. పెంపుడు కుక్క. ముగ్గురి ప్రాణాలు ప్లస్ ఆ కుక్క ప్రాణాలు ఊబిలో కలిసిపోయినాయి. ఎంతలా అంటే శవాలు కూడా దొరకలేదు. ఖచ్చితంగా 3 ఏళ్లయింది. ఆ 3 ఏళ్లైన సందర్భంగా మీరొచ్చారు. మిసెస్ శాపిల్టన్ అత్తయ్య ఏమో పైన చాలా బిజీగా ఉంది అనేసి కథల్లేసింది వెర. మేనకోడలనమాట శాపిల్టన్ వాళ్ళ మేనకోడలు. ఓపెన్ విండో అక్కడ బాగా స్ట్రెస్ చేసింది దేని మీద అని చూడండి. దానికి సాక్ష్యంగా మీరు చూస్తే ఈ విండో ఉంది చూసారా? ఈ విండో ఓపెన్ విండో అనమాట. అంటే ఈ కిటికీ ఎప్పుడు అంటే ఈ కిటికీ ఏందంటే ఫ్రెంచ్ విండో ఇది. మామూలు మన ఇళ్లలో విండో కాదు. ఫ్రెంచ్ విండో అంటే గాలి కొంచెం రావడానికి వీలుగా ఏందంటే కింది దాకా డోర్ లాగే ఉంటుంది. ఈమె విండో ఓపెన్ చేస్తుంది. ఎందుకు ఓపెన్ చేసింది అంటే ఈ విండోలో నుండే తన భర్త, తన ఇద్దరు తమ్ముళ్ళు ఏం చేశారు? షూటింగ్‌కని ఎళ్లారు. పక్షుల్ని షూట్ చేయడానికి వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఊబిలో కూరుకుపోయారు, చచ్చిపోయారు. శవాలు గూడా ఏడున్నాయో కూడా తెలీదు. కాబట్టి ఆమె ఏమని నమ్మకం పెట్టుకుందంటే, ఏదో ఒక రోజున అదే కిటికీ గుండా, అదే ఫ్రెంచ్ విండో గుండా ఈ ముగ్గురు ప్లస్ కుక్క తిరిగి వస్తారని ఆమె నమ్మకం. కాబట్టి ఎప్పుడు ఈ విండోని తెరిచుంచే ఉంటుంది. తాను ఎప్పుడు కూడా దాని వంకే చూస్తా ఉంటుంది అనేసి కథ చెప్పేసింది వెర. ఈడికేమో టెన్షన్ పుడుతుంది. అరే నేను జబ్బు తగ్గించుకోవడానికొస్తే ఇదేందిరా నాకీ కష్టాలేందిరా? యాక్చువల్‌గా కొంచెం జాలి కూడా పడతాడు. నేనే అనుకున్నా ఈ లోకంలో బాధపడేది. మిసెస్ శాపిల్టన్ లాంటోళ్ళు కూడా ఉన్నారు. శాపం పొందినోళ్ళు అన్నట్టుగా జాలి పడతాడనమాట ఫస్ట్. తర్వాత మిసెస్ శాపిల్టన్ హడావుడిగా వచ్చేసి సారీ మిమ్మల్ని వెయిట్ చేయించాను. చాలా వెయిట్ చేయించాను మిమ్మల్ని. యాక్చువల్‌గా కొంచెం పని ఉండడం వల్ల రాలేకపోయాను అని ఎవరి వంక చూసి మాట్లాడాలి? మిస్టర్ నట్టెల్ వైపు చూసి మాట్లాడాలి. కానీ మాట్లాడేటప్పుడల్లా ఆ ఓపెన్ విండోకెళ్ళి చూసే మాట్లాడుతా ఉంటుంది. పక్కనున్న వెర నేను చెప్పలే అని అంటా ఉండిద్దనమాట. చెప్పా గదా నేను. ఆవంతే అని చూస్తా ఉండిద్ది. అయ్యో పాపం అని ఏం చేస్తాడు? ఆ వంక దిగాలుగా చూస్తా అయ్యో పాపం అని వెరా వంక చూస్తాడు. వెరా వంక చూడంగానే వెరా మొహంలో వేరేది కనబడిద్ది. భయం కనబడిద్ది. కళ్ళు 2 పెద్దయి చేసిద్ది. నోరు బాలా తెరిసిద్ది. ఏందా అని చూస్తే ఈమె చూస్తేనేమో మొహం వెలిగిపోతా ఉండిద్ది. ఈ అమ్మాయి మొహం వెనకాల చూస్తే భయం ప్రేతకళ కనబడతా ఉండిద్ది. ఏందా ఈళ్ళు ఇంతలా చూసి ఈమె మొహం వెలిగిపోతా ఈ మొహం ఏంది ఇంత మాడిపోయి నోరెళ్ళబెట్టి చూస్తుంది అనేసి ఒక్కసారి వెనక్కి చూస్తాడు. చూస్తే ఏముంది? ఏం చూశాడు? 3 మెన్ ముగ్గురు మనుషులు. అండ్ ఎ డాగ్ వాకింగ్ టువర్డ్ ది ఓపెన్ విండో. ఆ కిటికీ ఏదైతే ఓపెన్ చేసినటువంటి ఫ్రెంచ్ విండో వైపుకి వీళ్ళు వస్తూ ఉంటారు. అదే టైము ట్విలైట్ టైం. ట్విలైట్ అంటే సాయంకాలం అవుతుంది. చీకటి పడుతుందన్నమాట. వెలుతురు కొంచెం ఉంది. పోతున్న వెలుతురు, వస్తున్న చీకటి 2 కలిసిపోయి ఉండేటటువంటి సమయం ఈ ట్విలైట్ టైం అనమాట. ఆకారాలు కనబడుతుంటాయి. 3 ఆకారాలు ఒక్కొక్క ఆకారం. నీడల్లాగా కనబడతా ఉంటాయి. ఈడికి ఒక్కసారిగా కింద నుంచి పైదాకా నరాలు అన్నీ కూడా బ్యాండ్ బాజా వాయిస్తా ఉంటాయి. దడ 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 కొట్టుకుంటా ఉంటాడు. బిలీవింగ్ దే వర్ గోస్ట్ హి ర్యాన్ అవే ఇన్ ఫియర్. ఇంకేం చేస్తాడు? భయం మామూలుగా ఉండదు. ఇంకేం లేదు ప్యాంట్ తడిసిపోద్దనమాట. ఉరుకుతాడనమాట. ఎంతలా ఉరుకుతున్నాడంటే అసలు ముందున్నది ఏంటో తెలీదు. అలా ఉరుకుతాడు. అతనికి గుర్తున్నదల్లా ఫ్రంట్ గేట్ ఒకటి గుర్తుంది. అతను నడిచినటువంటి వేలో గులకరాళ్ళ రోడ్డునే గుర్తుంది. తర్వాత దూసుకెళ్తాడు. ఒక సైక్లిస్టు పాపం వేగంగా వస్తూ ఉంటాడు.
ఇతన్ని గుద్దబోయి తప్పించుకొని ఏం చేస్తాడంటే కంచెని గుద్దేసి వెళ్ళిపోతాడాడు. కాబట్టి ఇతను పారిపోతాడనమాట ఒక రకంగా. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వస్తారు గదా! ఇదంతా అబద్ధం. కల్పించింది వెర. యాక్చువల్‌గా వాళ్ళు మామూలుగా అయితే షూటింగ్‌కెళ్లారు. ఈడికున్న జబ్బుని జూసి ఇంకా ఆడుకుందన్నమాట అమ్మాయి. మామూలుగా ఆడుకోలా. ఏందంటే ఆడికున్న నరాల జబ్బుని కాస్త ఈ నరాలని తంతుల్లాగా ఏదో గిటార్ వాయించినట్టు వాయించేసింది మొత్తానికి. వాడి భయాన్ని భయంకరమైన భయంగా మార్చేసింది. ఈ 3 ఆకారాలు చూడంగానే అట్లానే పక్కనున్న కుక్క చూడంగానే బ్రదర్ ఓ పాట పాడతాడని చెప్పిద్ది. ఆ పాట ఎందుకు పాడతాడంటే వాళ్ళ అక్కని విసిగిచ్చాలని, కోపం తెప్పియాలని. ఆ పాటే వినబడిద్ది. ముందు నా కళ్ళేమైనా మోసం చేస్తున్నాయా అనుకుంటాడు మిస్టర్ నట్టెల్. పాట వినంగానే నట్లన్నీ ఊడిపోతాయి. ఎట్లా పరిగెడతాడో అట్లా పరిగెడతాడు. తల ముందు పెట్టి కార్టూన్స్‌లో మనం చూసినట్టుగా తల ముందు అట్లా పెట్టేసి పరిగెడతా ఉంటాడనమాట వేగంగా. ఎవడా? ఎవడా? ఎవడా ఈడు? అనుకుంటారు వీళ్ళు. వచ్చి అడుగుతారనమాట. ఎవరు వీళ్ళు? ఎవడొచ్చాడు? ఎవడో అట్లా పరిగెడుతున్నారు మమ్మల్ని చూసి. ఒక రకంగా చూడాలంటే దయ్యం చూసి పరిగెత్తినట్టు పరిగెత్తాడు కదా! అనిద్ది మిసెస్ శాపిల్టన్. ఏందంటే వెరా ఇంకో కథ అల్లేసిద్ది. ఏందంటే ఫ్రాంప్టన్‌కి కుక్కలంటే భయమని. మిస్టర్ నట్టెల్ అనమాట. ఫ్రాంప్టన్ నట్టెల్. అతనికి కుక్కలంటే భయం. ఒకసారి ఇండియాకెళ్ళాడు. అక్కడ గంగానది ఒడ్డున కుక్కలన్నీ గుంపులన్నీ ఇతనెమ్మట పడ్డాయి. ఇతను శ్మశానంలోకి పరిగెత్తాడు. శ్మశానంలో ఫ్రెష్‌గా తవ్విన గొయ్యుంటే ఆ గొయ్యిలో దాక్కున్నాడు. ఇక ఆ గోతిలోకి కుక్కలు వెళ్ళలేక ఒక్కసారి దూకితే మళ్ళీ బయటికి రాలేవని ఆ గొయ్యి పైనే ఉండి ఇవి బాగా అరుస్తా, కేకలేస్తా, వాటి పళ్ళు చూపిస్తా, సొంగగార్చుకుంటా ఉండేసరికి ఇతనికి ఏం లేదు. మొత్తం ఆ నైట్ అంతా అక్కడే గడిపేశాడు. దాంతో కుక్కలంటే అతనికి భయం. కాబట్టి కుక్కని చూసి లగెత్తాడు అనేసి చెప్పిద్ది వెరా ఇంకో కథ అనమాట. యాక్చువల్‌గా రియల్ ట్రూత్ ఏందంటే వెరా మేడ్ అప్ బోత్ స్టోరీస్. ఈ 2 కథలు అల్లేసింది వెరా. షీ ఎంజాయ్స్ క్రియేటింగ్ డ్రమాటిక్ లైస్. అది. ఆ విధంగా అబద్ధాల్ని చాలా డ్రమాటిక్‌గా నిజంలాగా అబద్ధాన్ని కూడా నిజంలాగా పోర్ట్రే వెరా చేసి ఏం చేసిందంటే మిస్టర్ నట్టెల్ నట్లు ఊడిపోయేటట్టు చేసింది. ఇక్కడ చూస్తే వెరా చాలా మంచి అమ్మాయిలాగా పాపం ఎంటర్‌టైన్ చేసింది వచ్చిన అతిథిని అనేసి మిసెస్ శాపిల్టన్ కుటుంబం ఏదైతే ఉందో భావించేటట్టుగా ఆ విధంగా మసిపూసి మారేడుకాయ చేసిందనమాట. థీమ్ వచ్చేసి ఏందంటే ఐరనీ. ఏందంటే వ్యంగ్యం టోటల్‌గా. డిసెప్షన్ అంటే మోసం, అబద్ధం అదనమాట. పవర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. వెరాకున్నటువంటి కథలు చెప్పేటటువంటి గుణం అనమాట. మొత్తానికి ఏందంటే చిన్నమ్మాయి అయినా సరే చాలా చాలా చక్కగా మిస్టర్ నట్టెల్ ఓకే. అతన్ని ఏం చేసిందంటే భయపడి పారిపోయేటట్టు చేసింది. శాపిల్టన్‌కి ఏమైనా అనుమానం వచ్చిందా? ఎలాంటి అనుమానం రాలా. వచ్చే ఎవరైతే హస్బెండ్ శాపిల్టన్ హస్బెండ్ మిసెస్ శాపిల్టన్ హస్బెండ్ కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి, వాళ్ళకి కూడా ఏ అనుమానం రాలా. అరే భలేవాడే దయ్యం చూసినట్టు పరిగెత్తాడే అనేసి అనుకున్నారు. ఒక కథ అల్లేసింది మళ్ళీ. కాబట్టి టోటల్‌గా ఇదండి ద ఓపెన్ విండో. ఆ తెరిచిన కిటికీ ఏదైతే ఉందో అది దాని వంకే చూడడం. ఇప్పుడు వెరా కథ చెప్తే బాగానే ఉంది. కానీ వచ్చిన తర్వాత కూడా మిసెస్ శాపిల్టన్ ఇక కిటికీ వైపే చూస్తుంది. ఎందుకు చూస్తుంది ఆమె కిటికీ వైపు? తన భర్త రాక గురించి వెయిట్ చేస్తుంది. తను పాపం ఎదురు చూస్తుంది. వెరా ఏం చేసింది? దాన్ని కూడా వచ్చి ఎదురు చూస్తా ఉండేది. అయన్నీ తెలుసు కాబట్టి ముందే ఏం చేసింది? దానికి అనుగుణంగా ఒక మంచి కథలల్లేసి మిస్టర్ నట్టెల్ భయపడి పారిపోయేటట్లు చేసింది. ఇది ద సమ్మరీ ఆఫ్ ఓపెన్ విండో. టోటల్‌గా ఓపెన్ విండో చుట్టూ కథ తిరుగుతుంది కాబట్టి సాకి అద్భుతంగా రాస్తాడండి కథలు. ఈ ఓపెన్ విండో కూడా అద్భుతంగా ఆయన రాయడం అయితే జరిగింది. టోటల్ ఓపెన్ విండో తెరిచిన కిటికీ వైపే కథ అంతా తిరుగుతుంది కాబట్టి ఇది ఆప్ట్ టైటిల్ అనమాట. మీకు ఇదే విధంగా సమ్మరీస్ ఇవన్నీ కావాలంటే సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఈ యొక్క టోటల్ వీడియోస్ ఉన్నటువంటి ప్లేలిస్ట్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్స్ ఎ లాట్.